పల్నాడు జిల్లాలో రియల్ ఎస్టేట్ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు పెరిగిపోయాయి. మోసపోయామంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు బాధితులు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు కట్టి 2.5 కోట్లు నష్టపోయారంటూ సుబ్బారెడ్డి అనే బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. గుంటూరులో జయలక్ష్మి టౌన్షిప్ పేరుతో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 11 కోట్లు పైగా పెట్టుబడి పెట్టారని చెబుతున్నారు రాజ్యలక్ష్మి అనే మహిళ. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీ తనను మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్లో సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతున్నారు డీఎస్పీ నాగేశ్వరరావు. వారం 10 రోజుల్లోపు కేసును కొలిక్కి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్న డీఎస్పీ నాగేశ్వరరావుతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఓ చిట్ ఫండ్ కంపెనీ ఐపీ పెట్టబోతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంతో బాధితులు అనేక మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అందుతున్నటువంటి ఫిర్యాదులు ఏంటి, ఏ స్థాయిలో ఈ అప్పులు కానీ లేదంటే ఐపీ వ్యవహారం కానీ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఐపీ పెట్టబోతుంది ఒక చిట్ ఫండ్ కంపెనీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సాయి సాధన చిట్ ఫండ్స్ మీద సుబ్బారెడ్డి అనే ఒక కస్టమర్, అందుట్లో ఒక మెంబరు 2,60,00,000 రూపాయలు అతనికి ఇవ్వాలని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఇంకా మనకి కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. కంప్లైంట్స్ అన్నీ కూడా తీసుకుంటూ జరుగుతూ ఉంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఎంత అనేది ఇంకా భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అంటే 100 కోట్ల రూపాయలు ఈ చిట్ ఫండ్ కంపెనీలో కానీ వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ పెట్టామని బాధితులు బయటికి చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో ఉందా, లేదంటే బాధితులు ఇస్తున్నటువంటి ఫిర్యాదులు ఎంతవరకు రిజిస్టర్ అవుతున్నాయి? ఇప్పటి వరకు మనకైతే ఫోన్ రూపంలో 2-3 కాంటాక్ట్ చేశారు. కంప్లైంట్స్ కూడా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎంత ఉంది అనేది ఒక 3 or 4 డేస్లో మనకి ఒక కంక్లూజన్ వస్తుంది. ఇప్పుడే పిటిషన్దారులందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏదో టాక్స్ నడుస్తున్నట్టున్నాయి. అది కానీ మనం మొత్తం ఇంకొక వారం 10 రోజుల్లో మాత్రం మొత్తం పిక్చర్ అంతా వస్తుంది. అంటే ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సార్ బాధితులు? ఒక నరసరావుపేటకి సంబంధించిన వాళ్ళనే? నరసరావుపేట డిస్టిక్లో కనపడతా ఉంది. అదర్ స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా మనకు కొంతమంది విక్టిమ్స్ ఉన్నారని కూడా అర్థమవుతా ఉంది. ఓవరాల్గా బహుశా చెన్నై, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. బాధితులు ఎక్కడ వాళ్ళు సార్? అంటే మనకి కొంతమంది నరసరావుపేటలో డాక్టర్లు కానీ ఇతరత్ర ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా గుంటూరులో కూడా కేసులు నమోదవుతాయి. గుంటూరు, సత్తెనపల్లి, మనకి నరసరావుపేట, తెలంగాణలో కూడా ఉన్నట్టుగా, హైదరాబాద్ కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. ఫోన్ల ద్వారా సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు వాటిని ఫిర్యాదులుగా మార్చి ప్రస్తుతం కేసులు కట్టే పనిలో ఉన్నారు. మరొక 10-15 రోజుల్లో ఈ కేసును పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేస్తామనేది పోలీస్ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, NTV.